హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్ని ఫోన్పేకి ఎలా లింక్ చేయాలి. మనం ఫోన్పే ద్వారా అమౌంట్ పంపిస్తుంటాం, అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటాం కదా, కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తుంటాం కదా. చేయాలంటే ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ని అయితే లింక్ చేయాలి. సో మన బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేయాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఫోన్పేకి సంబంధించి ఫోన్పేలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫోన్పేకి సంబంధించి హోమ్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంటుంది. మొబైల్ నెంబర్ సంబంధించి బ్యాంకు, ఇక్కడ సెల్ఫ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇలా చూపిస్తుంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంటుంది, మీ యొక్క నేము, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంటుంది. తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ అంటే మనకి 2 బ్యాంక్ అకౌంట్లు 3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా, ఒకటి ఎస్బీఐ కావచ్చు, లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి. అన్ని బ్యాంక్స్ని మీరు లింక్ ఒకే నెంబర్ పైన లింక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి దానికి సంబంధించిన యూపీఐ ఐడి ఇక్కడ చూపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్స్ అనేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించి మనకు ఏ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. మనకి ఫోన్పేలో ఏ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఇంకొకటి స్టేట్ బ్యాంక్. అంటే మన మొబైల్ నెంబర్కి ఆల్రెడీ మన అకౌంట్లో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అనమాట. ఇవి కొత్తగా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అంటే వేరే బ్యాంక్ అకౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన సేమ్ నెంబర్ పైన అంటే ఒకే మొబైల్ నెంబర్ ఇచ్చి వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్నిటిని ఒకేసారి తీసుకురావచ్చు అనమాట. ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను ఏదైతే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇప్పుడు మనం లింక్ చేద్దాం. యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీరు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి యాడ్ బ్యాంక్ అకౌంట్ లింక్ టు అనేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, అంటే మీరు ఏ మొబైల్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకున్నారు కదా, ఆ లింక్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్ ఇదేనా కాదని అడుగుతుంది. సో ఇదే అయితే ఓకే, లేదు వేరే నెంబర్ అనుకుంటే యూజ్ ఏ డిఫరెంట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇదే నెంబర్ పైన మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అంటే ఓకే, లేదంటే ఇక్కడ డిఫరెంట్ నెంబర్ అంటే దీనిపై క్లిక్ చేసి నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ చేయగానే దీంట్లో మీకు ఏ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ లింక్ చేయాలా, కెనరా బ్యాంకా, హెచ్డిఎఫ్సినా, పోస్టల్ బ్యాంక్ కూడా మనం ఇండియన్ ఐపీపీబీ బ్యాంక్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు లింక్ చేయొచ్చు. సో మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేయాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. సో మీరు దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అకౌంట్ డీటెయిల్స్ అనేసి మీ యొక్క బ్యాంక్ సంబంధించి మీ యొక్క ఫోన్ నెంబర్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ నెంబర్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ప్రైమరీగా సెట్ చేయాలనుకుంటే టిక్ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ బ్రాంచ్ టైప్ సేవింగ్స్ అకౌంట్, ఏ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు యూపీఐ ఐడీస్ ఇక్కడ చూపిస్తుంటాయి, డిఫరెంట్ ఐడీస్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయింది. లింక్ అవ్వడం అంటే జస్ట్ ఆ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయింది. కాకపోతే దీంట్లో ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, 6 డిజిట్ యూపీఐ పిన్. సో సెట్ యూపీఐ పిన్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. మీరు యూపీఐ పిన్ సెట్ చేసుకోమని చెప్పగానే ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ద్వారా లింక్ చేసుకోవచ్చు, యూపీఐ లింక్ చేసుకోవచ్చు. తర్వాత డెబిట్ కార్డు, మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, దాని ద్వారా చేసుకోవచ్చు. సో ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబరు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ 2 సేమ్ అయితే ఈ ప్రాసెస్లో చేయొచ్చు. లేదు ఆధార్తో ఒక నెంబర్ ఇచ్చింటారు, ఆధార్తో లింక్ చేయడానికి ఒక నెంబర్ ఇచ్చింటారు, లేదా బ్యాంకులో ఇంకొక నెంబర్ ఇచ్చింటారు, అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇది చేయలేమన్నమాట ఆధార్ నెంబర్తో. సో ఇక్కడ మనం ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు ద్వారా చేద్దాము. సో ఈ టిక్ బాక్స్, ఇది బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది వెరిఫైడ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేసి. మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డులో లాస్ట్ 6 డిజిట్స్ ఇలా మనకి అన్ని దానిపైన నెంబర్స్ ఉంటుంది, ఏటీఎం కార్డు పైన నెంబర్స్. లాస్ట్ 6 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎక్స్పైరీ డేట్ ఈ 2 ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అయితే వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనకు మెసేజ్ రూపంలో ఇలా వస్తుంది. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, మనము దీనికి యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఇక్కడ మనం సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని ఉంటుంది. సో మీరైతే ఇక్కడ యూపీఐ పిన్ అయితే మీకు ఏ నెంబర్ అయితే కంఫర్ట్గా ఉంటుందో, ఏ నెంబర్ అయితే మీకు గుర్తుపెట్టుకునేలా ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ 6 డిజిట్ 1 2 3 4 5 6 ఇలా
అంటే వరుసగా 1 2 3 4 5 6 ఎంటర్ చేసుకోమని కాదు, మీకు ఏ నెంబర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ నెంబర్ను ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి. దీన్ని ఎంటర్ చేయగానే మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. 6 డిజిట్ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ మనం మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. ఇంకోసారి ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అకౌంట్ డీటెయిల్స్ అనేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇదే పేజ్కి వచ్చాము. ఇందాక ఇక్కడ ఏమైందంటే యూపీఐ పిన్ దగ్గర సెట్ యాక్టివేట్ అని యూపీఐ పిన్ అని వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనకి ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. యూపీఐ పిన్ ఎగ్జిస్ట్ అనేసి ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. సో బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటుందన్నమాట. ఈ అకౌంట్ మీకు యాడ్ అయిందా లేదా, పని చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు బ్యాలెన్స్ చెక్ చేసుకోగలిగితే మనం ఆ అకౌంట్ అనేది దీంతో లింక్ అయినట్లు అనమాట. సో చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అకౌంట్స్ ఆన్ యూపీఐ. ఈ యూపీఐతో మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినాయని చూపిస్తుంది. సో ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ అకౌంట్తో మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇందాక ఏ బ్యాంక్ అయితే యాడ్ చేసినారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ లాస్ట్లో చివరిలో చూపిస్తుంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనకు నెక్స్ట్ వెళ్తుంది. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్తో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారో అది ఇక్కడ చూపిస్తుంటుంది. దీనిలో ఇందాక మీరు ఎంటర్ చేస్తారు కదా, ఇందాక సెట్ చేసుకున్నారు కదా 6 డిజిట్ యూపీఐ పిన్, ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ 6 డిజిట్ యూపీఐ పిన్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది, బ్యాలెన్స్ అయితే చూపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్ అనేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇక్కడ అకౌంట్ నెంబర్ చివరిలో చూపిస్తుంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఫోన్పే యాప్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.